హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటంటే ఇదిగోండి, రాజస్థాన్ స్పెషల్ రోటీ అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నాకు రోటీ అయితే అస్సలు చేయడం రాదనమాట ఫస్ట్లో. నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా ట్రై చేయించేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు, కాకపోతే నాకు వచ్చేది కాదు. సో తర్వాత అయితే ఒక సైడ్ ఎన్ని నిమిషాలు ఉంచాలి, ఇంకొక సైడు ఎన్ని సెకండ్ల వరకు కాల్చుకోవాలి అనేది అయితే నేనైతే టైం పెట్టుకొని నేర్చుకున్నాను అనమాట. మా ఆడబిడ్డ చేస్తుంటే చూసి టైం పెట్టాను అనమాట. అమ్మాయి రివర్స్ ఎన్ని గంటలకి అసలు ఐ మీన్ ఎన్ని సెకండ్స్కి అయితే రివర్స్ వేస్తుంది ఏంటి అనేది నేనైతే చూసి అలా నేర్చుకున్నాను అనమాట. చూసారా, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే రోటీ చేయడం అయితే నేర్చుకున్నాను. వితౌట్ ఆయిల్ అనమాట, ఆయిల్ లేకుండా రోటీ ఇట్లా చేస్తారనమాట వీళ్ళు. ఈ రోటీ చేసుకున్న తర్వాత దీనిపైన గీ అప్లై చేస్తారు. గీ అంటే తెలుసు కదా, నెయ్యి అనమాట. నెయ్యి అప్లై చేసుకొని తింటారు. నెయ్యి అయితే అప్లై చేసుకొని తింటారు. అది తినేటప్పుడైతే మజ్జిగ కంపల్సరీ అనమాట. చేతిలో గ్లాసులు మజ్జిగ పెట్టుకుంటారు. మజ్జిగ పెట్టుకొని రోటీ తింటూ ఒక పక్క అయితే మజ్జిగ తాగుతూ ఉంటారు. చూసారా, ఇదిగోండి ఇలా కాలిద్ది కదా. ఒక సైడు పచ్చిగా ఉన్నట్టు మీకు అర్థమవుతుందా? చూసారా, కానీ నేను కూడా అట్లే అనుకున్నా, పచ్చిగా ఉంది కదా అప్పుడే రివర్స్ వేసారు ఏంటి అసలు ఎలా కాలిద్ది ఇది అని. కానీ అదేం ఉండదండి, కాలిపోయిద్ది. రెండో సైడ్ కాలినప్పుడు ఈ బ్యాక్ సైడ్ కూడా మొత్తం కవర్ అయిపోయింది అనమాట. వేడికి అబ్జర్వ్ చేసిద్ది అనమాట బ్యాక్ సైడ్ కూడా. సో ఇలా అయితే రోటీ చేస్తారు వీళ్ళు. చూసారా ఫ్రెండ్స్, ఒకవైపు రెండో ఫస్ట్ తిప్పిన వైపు అయితే పచ్చిగా అనిపిస్తున్నట్టుంది కదా, కానీ ఏం ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, నేను రెండో సైడ్ తిప్పినప్పుడు అయితే ఎట్లా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట రోటీ. ఈ రోటీ అన్నప్పుడల్లా నాకైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చింది. అదేంటంటే హైదరాబాద్లో నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే మా మరిది కూడా అక్కడ వచ్చాడనమాట ఒకసారి. వచ్చినప్పుడు నేను రోటీ అబ్బాయి రైస్ తిన్నాడు. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే రైస్ కూడా తింటాడు. సో ఇంకా అబ్బాయికి అయితే రోటీ చేద్దాం అని చెప్పి ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే అసలు నల్లగా మాడిపోయి అసలు దాని షేప్ కూడా అసలు వంకర టింకరగా వచ్చిందనమాట. ఇంకా మా మరిది అయితే అమ్మ అసలు రోటీ చేయటం రావట్లేదు అదినికి చూడని చెప్పేసి అది ఫోటో తీసి పంపించి అసలు మా అత్తకైతే చూపించాడు. అందరూ అయితే నవ్వుకున్నారనమాట. అసలు చాలా అంటే చాలా నవ్వు వచ్చింది అసలు. అది ఆ చపాతీ అయితే మా ఆయన ఫోటో తీసుకొని సెల్లో పెట్టుకున్నాడు. చాలా రోజులు నన్ను నేర్పించేవాడు, ఇదిగో నువ్వు చేసిన చపాతీ నువ్వే తిను, ఇది చూడు ఎలా ఉందో అనేసి. అసలు చాలా రోజులు అంటే డిలీట్ చేయకుండా పెట్టుకునేవాడు. ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అయితే నన్ను ఆట పట్టించేవాడు. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి ఫ్రెండ్స్ రోటీ అనమాట. అంటే నేను రైస్ కూడా వండుతాను, ఎవ్రీడే రైస్ వండుతాను, కర్రీ కూడా చేస్తాను అనమాట. ఇదిగోండి, టమోటా ఆలు కర్రీ చేశాను. టమాటా ఆలు కర్రీ, రోటీ. ఇదిగోండి, రైస్ వచ్చేసి మార్నింగే వండేసాను అనమాట. అంటే పాప ఎర్లీగా తింటుంది అన్నము, సో అందుకనేసి రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టేసి ఇంకా రోటీ అయితే చేసేస్తున్నాను. రోటీ చేయడం కోసము ప్లస్ కర్రీ చేసుకోవడము, చాయ్ పెట్టుకోవడానికి మాత్రమే గ్యాస్ యూజ్ చేస్తాను. రైస్ కానీ మిల్క్ పాలు కానీ వేడి చేసుకోవాలన్నా, వాటర్ వేడి చేసుకోవాలన్నా కుక్కర్ అయితేనే యూజ్ చేసుకుంటాను నేను. సో ఎందుకంటే గ్యాస్ కలిసి వచ్చింది కదా, మళ్ళీ గ్యాస్ వేస్ట్. ఆల్రెడీ 1200 పెట్టి కొనాలంటే అమ్మో అసలు వల్ల కావట్లేదు. ఇక్కడ మాకు వచ్చే శాలరీస్ తోటి అన్నీ అడ్జస్ట్ అవ్వాలంటే అవ్వట్లేదు. సో అందుకని అయితే అట్లా డిసైడ్ చేసుకున్నాను. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మరి అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయా? లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు? మా లంచ్ అయితే ఇదన్నమాట, రైసు, రోటీ, ఆలు కర్రీ, పెరుగు అనమాట. పెరుగు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అత్తయ్య వాళ్ళు పాలు మజ్జిగ పంపిస్తామని అయితే చెప్పారు కదా. సో వాళ్ళైతే డే బై డే మాకైతే పాలు మజ్జిగ, పొలంలో పండే దోసకాయలు, పుచ్చకాయ కర్రీ కూడా చేశాను, వీడియోలో చూడండి. కూర పుచ్చకాయలు ఉంటాయి కదా, తినే పుచ్చకాయలు ఉంటాయి, ప్లస్ కూర పుచ్చకాయలు కూడా ఉంటాయి. అవి అయితే పంపిస్తారనమాట. మన వీడియోస్ పుచ్చకాయ కూర ఎలా చేస్తారనేది కూడా వీడియో అయితే చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వీడియో అయితే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన పండు పుచ్చకాయ ఉంటాయి కదా తినేవి, దాంతో కూడా కూర చేసింది మా అత్తయ్య. నాకు వెరైటీ అనిపించింది అసలు. దాంతో ఎలా కర్రీ చేస్తారు మమ్మీ అంటే, చేస్తారు బాగుంటుంది తిని చూడు అని చెప్పి చేసింది. బాగుంది, తిని చూస్తే నేను కూడా తిన్నానండి, బాగుంది. తినే పుచ్చకాయతో కూడా కర్రీ చేసింది ఒకరోజు అయితే. సో వింత వింత వెరైటీ వంటకాలు అయితే చేస్తారు వీళ్ళు అనమాట ఈ స్టేట్లో. ఇంకేంటి ఫ్రెండ్స్, మరి అయితే పనులు అయినాయా? ఏమేమి వంటలు చేశారు ఈరోజు లంచ్లోకి? ఇంకొక విషయం అండి, మన ఛానల్లో ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ ఉంది, ఓకేనా? లైవ్లో జాయిన్ అవ్వండి ఎవరైనా.
మాట్లాడాలి అనుకుంటే. మొత్తానికి పని అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా రోటీ అయితే కంప్లీట్ చేశాను. మత్తయ్య మాడపడిచి అయితే సింపియో అంటారు కదా, అది చపాతీ రోటీ తీసేది ఉంటుంది కదా, కటింగ్ ప్లేట్ లాగా, అలాంటి దాన్ని యూస్ చేస్తారు. మనకేం అవసరం లేదు, నేను ఇట్లా చేత్తోనే చేసేస్తా. చెయ్యి మన ఆయుధం అనమాట రోటీ చేయడానికి. చూసారా, అంతే. స్టార్టింగ్లో భయపడిపోయేదాన్ని, కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది రోటీ చేయడం కూడా. చూసారా పూరీలాగా ఎట్లా పొంగిందో. ఇదన్నమాట ఈరోజు వీడియో, ఓకేనా. మరి మా లంచ్లోకి అయితే రోటీ, రైస్, ఆలూ కర్రీ అనమాట. మరి మీ లంచ్లోకి ఏం చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకుందాం. ఇదిగోండి మా బుజ్జి తల్లి వచ్చేస్తుంది. నా బుడ్డి నెయ్యిగిందనమాట. చాలా ఇష్టం అండి నాకైతే, చిన్న చిన్న సామాన్లు అంటే చాలా ఇష్టము. ముచ్చటపడి బాగా కొనుక్కుంటా. 80 రూపాయలు ఇచ్చి అయితే తీసుకున్నా ఇది. మా ఆయన 5 ఎవరిస్తూ ఉంటాడు, చిన్న చిన్న సామాన్లు తెస్తావు ఎందుకు అన్నీ కడగలేక చేస్తావు మళ్ళీ అని. ఇగో చాలా మటుకి చిన్న చిన్న గ్లాసులే ఉంటాయి. ఇంకా అసలు కడగలేక మొత్తం అయితే గోతంలో వేసి కట్టేశాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.